తెలంగాణలో భానుడి ప్రతాపం మొదలైంది. మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు దాటుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల పరిస్థితి దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వచ్చే 3 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ 3 రోజులు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. రాబోయే 3 రోజులు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఉంటుందని వాతావరణ విభాగం పేర్కొంది. తెలంగాణలో నిన్న కనిష్టంగా 18 డిగ్రీలు, గరిష్టంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వేడిగాలులు వీస్తున్నాయని, ఆ ప్రభావం వల్లే ఎండ తీవ్రత పెరుగుతోందని వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు పెరుగుతున్న ఎండ తీవ్రతకు తగ్గట్టుగా మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం రాత్రి చలి, మధ్యాహ్నం ఎండతో చాలా మంది జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే చిన్నపిల్లలు, వృద్ధులు బయటి ఆహారం జోలికి వెళ్లకపోవటమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతం పెంచే తాజా పండ్లని అధికంగా తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మొన్నటి వరకు చలితో ఇబ్బందులు పడ్డ ప్రజలు ఒక్కసారిగా పెరిగిన వేడితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సమయంలో సాధారణం కంటే 4-5 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారి రవీందర్ కుమార్ చెప్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు. ఈ 2 జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్లో 2-3 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నాయంటున్న రవీందర్ కుమార్తో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా చలి ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు 10-11 దాటిందంటే చాలు ఎండ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా వాతావరణ మార్పులు రావడానికి కారణం ఏంటి, ఇప్పుడు మన రాష్ట్రంలో ఎండ తీవ్రత ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ రవీందర్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఏ విధంగా ఇప్పుడు ఎండ ఎందుకు ఇంత ఎక్కువగా పెరుగుతుందని మీరు గమనిస్తున్నారు? యాక్చువల్గా ఇప్పుడు మనం ట్రాన్సిషన్ స్టేజ్లో ఉన్నామండి. అంటే చలికాలం నుంచి ప్రీ మాన్సూన్ సీజన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ సందర్భంలో ఉత్తర దశ నుంచి వీచే గాలులు, రాష్ట్రం వైపు వీచే గాలులు దాని యొక్క ప్రభావం తగ్గిపోయి మనకు వాయువ్య మరియు దక్షిణ దిశ నుంచి గాలులు వీయడం వల్ల వాటిలో కొంచెము ఉష్ణోగ్రత అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. సో మనకు హైయెస్ట్ మాక్సిమం టెంపరేచర్ ఈ రోజుకి వచ్చేసి ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం 37 డిగ్రీల సెల్సియస్ రికార్డ్ అయింది. ఇది కూడా సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కన్నా 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగానే ఉంది. సో ఇది ఉంది సార్, అంటే హైదరాబాద్ గానీ, రంగారెడ్డి, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల వాతావరణం అంటే ఎంత సెంటీగ్రేడ్లు ఉంది? హైదరాబాద్ లో ప్రస్తుతం 34 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాబోయే 2-3 రోజుల్లో 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశమే ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత వచ్చేసి హైదరాబాద్ లో వచ్చేసి 19 డిగ్రీలు నమోదైంది. సో ఇది కూడా కనిష్ట ఉష్ణోగ్రతలో ఈ నెల మొత్తం కూడా మనకు వచ్చిన అంచనా ప్రకారంగా కనిష్ట ఉష్ణోగ్రత కూడా సాధారణం కంటే ఎక్కువగానే నమోదే అవకాశం ఉంది ఈ నెల మొత్తం కూడా. ఎందుకు సార్ ప్రధానంగా అంటే మనం ఎప్పుడైనా చూస్తే మార్చ్, ఏప్రిల్ ఆ తర్వాత కొంత ఎండలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి ఏటా. కానీ ఈసారి కొంత ఎందుకు ఈ విధంగా ఉంది అని అనుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు నార్థర్లీ అంటే ఉత్తర దిశ నుంచి వీచే గాలులు చలి అనేది ఎక్కువగా, చాలా శీతల గాలులు ఎక్కువగా ఉంటాయి జనరల్ గా. సో వాటిని డామినేట్ చేసి మనకు వాయువ్య నుంచి దక్షిణ దిశ నుంచి గాలులు వాటిని డామినేట్ చేయడం వల్ల వాటిలో కొంచెము ఉష్ణోగ్రత ఇది పర్సెంటేజ్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ విధమైన వేడి వాతావరణం నెలకొని ఉంది. సార్, మీరు చెప్తున్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా 2 నుంచి 4-5 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంది. ఇది ఇంకా ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఎప్పటి వరకు ఉంటుంది? అంటే మనం ఎంతవరకు మనం బేరింగ్ కెపాసిటీ ఉంటుంది, ఆ తర్వాత కొంచెం రిస్క్ ఉండేది ఎప్పటి నుంచి అంటే ఎంత సెంటీగ్రేడ్ల నుంచి ఉండేటువంటి అవకాశం? అంటే రిస్క్ అంటే కొంచెం అనీజీనెస్ అనేది ఉంటుంది. సాధారణ కంటే మనకు ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో అయితే 4 నుంచి 5 డిగ్రీలుగా ఎక్కువగా ఉండడం వల్ల కొంచెము మనకు మనిషి కొంచెం డిఫరెంట్ గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. దానిలో మామూలుగా జనరల్ గా ఎల్లో మనము సంకేతాలు ఇచ్చాము. అంటే ఇట్ ఈస్ అంటే దానివల్ల ఎల్లో అంటే ఇది ఏదో అలర్ట్ లాంటిది కాదు, అంటే హీట్ వేవ్ లాంటిది కాదు. బట్ ఏంటంటే సాధారణ కన్నా ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ప్రజలకు కొంచెం అవగాహన కల్పించడానికని మేము ఎల్లో అనేది ఒకటి ఇచ్చాము.
ఇది అంటే ప్రధానంగా కొంత అయితే ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం అటు నుంచి వచ్చేటువంటి గాలులు ఇటువైపు రావడం వల్లనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 2, 4, 5 సెంటీగ్రేడ్ల వరకు ఉష్ణోగ్రతలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా కొంత పబ్లిక్ కొంత ఇబ్బంది పడతారు, కానీ అంత డేంజర్ అయితే కాదు, అలర్ట్ కూడా కాదు అనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.